నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః మెగా9 టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. వార ఫలితాలలో భాగంగా మే 19 నుంచి మే 25 వరకు ఎలాంటి గ్రహస్థితులు ఉండబోతున్నాయి మేషాది ద్వాదశ రాశుల వారికి, ఆ గ్రహస్థితుల యొక్క ప్రభావము వీరి మీద ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా మేషరాశి చూసినట్టయితే గ్రహస్థితి ప్రభావము బుధుడు మే 23న వృషభ రాశిలోకి 2వ ఇంట ప్రవేశం చేస్తున్నాడు. శుక్రుడు సూర్యుడు వృషభంలోను, రాహువు మీ రాశిలో అనగా మేషరాశిలోను, శని 11వ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితంగా ఆర్థికంగా పుంజుకునే అవకాశాలు ఈ రాశిలో ఉండేవారికి చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. కుటుంబ సంబంధాలు గతంలో కన్నా ఈసారి ఎక్కువగా మెరుగవడము, సంబంధ బాంధవ్యాలు మంచిగా వ్యవహారం జరగడము, ఏ పని తలపెట్టినా శుభంగా పూర్తి అవ్వడము. కానీ మాటల విషయంలో కనుక చూసినట్టయితే చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసిన సమయం ఈ సమయం అన్నమాట. ఈ వారం రోజుల పాటు మీరు మాట తీరును కానీ, మీరు పనిచేసే సంస్థల్లో కావచ్చు, ఇంట్లో కావచ్చు, లేదా మీ యొక్క ఏదైతే ప్రాంతంలో ఉంటున్నారో ఆ సమయంలో మాటల తీరును జాగ్రత్తగా సమన్వయంగా వాడుకోవాలి. వ్యాపార ఉద్యోగ వ్యవసాయ రంగాల్లో కొత్త ఒప్పందాలు వచ్చే అవకాశం కనబడుతోంది. దానికి సంబంధించినటువంటి అవకాశాలను అందిపుచ్చుకునే ప్రయత్నం చేయండి. తరువాత సోదరుల సహాయ సహకారాలు, బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఈ సమయంలో మీకు అందుబాటులోకి వస్తాయి. అయితే కొంచెము గతంలో కన్నా ఈ వారం రోజుల్లో మీకు మానసిక స్థిరత కనబడుతుంది, ఆర్థిక స్థిరత కనబడుతుంది. ఖర్చుల విషయంలో చూసినట్టయితే గతంలో కన్నా ఈసారి కొంచెం ఖర్చుల యొక్క స్థాయి తగ్గుతుంది. అంటే ఆర్థికంగా కొంత మెరుగు ఉంటుందన్నమాట. అయితే మీకు చెప్పదగిన పరిహారము తులసి పత్రాలతో శనివారం రోజున శని గాయత్రి చదువుకుంటూ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో కానీ, లేదా నవగ్రహ ఆలయంలో కానీ మీ పేరిట పూజ కానీ, లేదా అర్చన కానీ, లేదా అంటే ఏదైనా దానం ధర్మము ఇలాంటివేవైనా మీ పేరిట చేయించుకున్నట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. దీంతో పాటుగా ధనం కోసము ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో, రావలసిన ధనము ఆగిపోయినట్టు కనబడుతుందో, లేదా ధనం సంబంధించినటువంటి నష్టము వ్యాపారంలో కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు, ధనమూలకంగా నష్టపోయిన వారు మాత్రము ధనలక్ష్మి అమ్మవారి యొక్క స్తోత్ర పారాయణ ప్రత్యేకంగా చేసుకోవచ్చు. దీంతో పాటుగా దానాలు ఏమి ఇచ్చుకోవాలి ఈ వారం రోజుల్లో అంటే చంద్రుడికి సంబంధించినటువంటి బియ్యము, చక్కెర ఈ రెండు ఈ రాశిలో ఉండేవారు ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే, పురుషులైనా స్త్రీలైనా కనుక దానంగా ఇచ్చుకున్నట్టయితే చంద్రగ్రహానికి సంబంధించినటువంటి మానసిక ఆందోళన కావచ్చు, లేదంటే మానసిక సుస్థిరత కోసము ఇలా మీరు ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో గ్రహరీత్యా ఈ దానాలు చేసుకున్నట్టయితే కనుక కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. ఇది ఈ రాశిలో ఉండేవారికి చెప్పదగిన ఫలితాలు, సూచనలు.